హలో వెల్కమ్ టు టైమ్ 24x7. ముందుగా మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే ఈరోజు టీమిండియా తీన్మార్ T20 వరల్డ్ కప్లో కొత్త చరిత్ర, మూడోసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్, ట్రోఫీ నిలబెట్టుకున్న తొలి జట్టుగా రికార్డ్, ఫైనల్లో 96 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ, సత్తా చాటిన శాంసన్, అభిషేక్, ఈశాన్ కిషన్, బుమ్రా. సో నిన్న జరిగిన మ్యాచ్లో అయితే మరి భారత్ అయితే ఘన విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో అంటే న్యూజిలాండ్తో ఆడినప్పుడు అయితే నిన్న నైట్ 96 తేడాతోనైతే భారత్ అయితే విజయం సాధించింది. అయితే 2024లో చూసుకున్నట్టయితే 29 తేడాతోనైతే 29 పరుగుల తేడాతోనైతే భారత్ ఘన విజయం సాధించింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నిన్న నైట్ జరిగిన మ్యాచ్తో అయితే 96 పరుగుల తేడాతోనైతే భారత్ మొత్తానికైతే ఘన విజయం సాధించింది. అండ్ ఐపీఎల్కి కూడా క్వాలిఫై అయినట్టుగా తెలుస్తుంది. సో ఇదైతే ఒక ఘన విజయం అనేది రికార్డ్ హిస్టరీగా అయితే ఇది చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది మూడోసారి విజయం సాధించడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఇందులో అయితే టాప్ మోస్ట్ ప్లేయర్స్లో అయితే శాంసన్, ఇంకా బుమ్రా, ఇంకా ఈశాన్ కిషన్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా గివప్ ఇవ్వకుండా ఎవరికి వాళ్ళ సత్తానైతే చాటినట్టుగా తెలుస్తోంది ఈసారి మ్యాచ్లో. అగ్నికిలోల్లో ఆయిల్ డిపోలు, ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు. సో ఇంకా చూసుకున్నట్టయితే ఈ దాడులు అనేటివి అయితే ఇంతకింత పెరుగుతున్నాయి రోజుకి రోజు. సో నిన్న అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అయితే ఆయిల్ ట్యాంకర్స్ పైన అయితే ఆయిల్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా బాంబు దాడులు అనేటివి అయితే జరిపింది ఇజ్రాయెల్, ఇంకా అమెరికా, ఇంకా ఇజ్రాయెల్. సో ఇలాంటి దాడులు ఇంకా కూడా కంట్రోల్లోకి రాకుండా అయితే ఉన్నాయి. రోజు రోజుకి ఈ యుద్ధం అనేది అయితే ఇంకా తీవ్రత స్థాయికే పోతుంది తప్ప ఇంకా కంట్రోల్కి అయితే రావట్లేదు. సో చూసుకున్నట్లయితే మరి ఇట్లుంది అక్కడ పరిస్థితి. సో ఇంకా చూసుకున్నట్లయితే మూసీ ప్రాజెక్టుపై వెనకడుగు వేయం, గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం, దానికి అయ్యేది 70 కోట్లే, నగరాభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించం, పేద జీవితాలతో ఎవరు రాజకీయం చేయొద్దు, ఉత్తరాదిలో రివర్ ఫ్రంట్లకు సపోర్ట్ చేసి ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మూసీ ప్రక్షాళనపై జర్నలిస్టులు వాస్తవాలు రాయాలి, జర్నలిస్టు సొంతింటి కల నెరవేరుస్తాం, ఫ్యూచర్ సిటీలో జర్నలిస్ట్ కాలనీ నిర్మిస్తాం, మహిళల పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తాం, కాలేజీ విద్యార్థులకు ఈవీ స్కూటీలు అందిస్తాం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం ప్రసంగం. సో నిన్న చూసుకున్నట్టయితే ఉమెన్స్ డే అయితే కంప్లీట్ అయింది కదా. సో ఆ ఉమెన్స్ డే ప్రోగ్రామ్ సందర్భంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇలాంటి హామీలు అయితే ఇస్తున్నారు. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈవీ ఎలక్ట్రానిక్ అంటే స్కూటీలు అయితే అందజేస్తానని చెప్పి అదొక హెల్పింగ్ హ్యాండ్గా అంటే హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అయితే ఆలోచించి ఇదొకటి అమలు చేస్తామని చెప్పేసి అయితే ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే జర్నలిస్టుల సొంత ఇంటి కళను కూడా నెరవేరుస్తామని చెప్పేసి అయితే ఇంకొక హామీ కూడా ఇస్తున్నారు. సో గ్రీన్ సిటీ ఏదైతే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అందులో కూడా వాళ్ళకి ఒక జర్నలిస్ట్ కాలనీ అనేది అయితే ఇస్తానని చెప్పేసి అయితే చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా చూసుకున్నట్లయితే పేద జీవితాలను రాజకీయం చేయొద్దు, వాళ్ళకి కూడా అండగా ఉంటుంది గవర్నమెంట్ అని చెప్పేసి అయితే చెప్తుంది. ఎవరైతే మూసీ నది ప్రాసెస్లో ఎవరైతే పేదలు ఇండ్లు కోల్పోయి ఉంటారో వాళ్ళ ప్రాపర్టీని కూడా తిరిగి పేదలకి సాయం చేస్తానని చెప్పేసి అయితే సర్కార్ చెప్తుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే పాలమూరు ప్రాజెక్టులపై స్పెషల్ డ్రైవ్, యుద్ధ ప్రతిపాదిక వాటిని పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్. 2028 నాటికి పాలమూరు, రంగారెడ్డి పూర్తి, వచ్చే ఏడాది మార్చికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కంప్లీట్. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై మంత్రులు, ఎమ్మెల్యేతో రివ్యూ. సో మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే ఇట్లా మంత్రులతోనైతే ఒక చర్చ అయితే జరుపుకున్నారని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. అయితే 2028కి ఏదైతే ఉందో అప్పటికైతే పాలమూరు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో అదైతే కంప్లీట్ చేసే దిశగా అయితే వాళ్ళు చర్చలు సాగిస్తున్నారని చెప్పేసి అయితే ఇది తెలుస్తుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపిన భార్య, మద్యం తాగించి కారుతో వెనుక నుంచి ఢీకొట్టించి హత్య, 66 లక్షల కోసం నలుగురితో కలిసి ప్లాన్, యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు యత్నం,
ఖమ్మంలో ఘటన 5 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు. సో ఇంకా చూసుకున్నట్టయితే ఇలాంటి ఘటనలు అయితే రోజుకోటి జరుగుతున్నాయి. ఇదైతే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అయితే ఆశపడి ఒక భార్య భర్తనే చంపేసినట్టుగా అయితే తెలుస్తోంది. అది కూడా నలుగురి ప్లాన్తోని, నలుగురి సహాయంతో. సో 66 లక్షల ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి అయితే ఆ భార్య ఎవరైతే ఉంటారో ఆమె ఇలాంటి ఒక ఘటనకైతే పాల్పడినట్టుగా చూస్తున్నాం. సో ఇలాంటి ఘటనలు సొసైటీలో రోజుకి రోజు పెరుగుతూనే వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా కంట్రోల్ అవ్వట్లేదు. అండ్ వీటిపైన కూడా గవర్నమెంట్ కానీ పోలీస్ అధికారులు కానీ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటే కనుక ఇలాంటివి అయితే జరిగే ఛాన్స్ ఉండదని అంటున్నారు చాలామంది అయితే. ఎందుకంటే ఇవాళ మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా ఇట్లా రౌడీ షీటర్స్గా మారిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాంటివి ఏమి ఉండకుండా కూడా కొంచెం గవర్నమెంట్ ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడతారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే తప్ప ఇలాంటివి అనేటివి కంట్రోల్లోకి రావని. ఢిల్లీలో ఫస్ట్ రింగ్ మెట్రో, దేశంలో తొలి రింగ్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో ప్రారంభించారు. 2 కొత్త మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు 3 కారిడార్లకు శంకుస్థాపన చేశారు. కొత్త మెట్రో కారిడార్తో పింక్ లైన్ పొడవు 71.56 కిలోమీటర్ల వరకు పెరిగి దేశంలో తొలి పూర్తి స్థాయి రింగ్ మెట్రోగా మారింది. సో నిన్న అయితే ఒక రింగ్ మెట్రోని అయితే ప్రారంభించినట్టయితే మనకి ఇక్కడ చూస్తున్నాం. అండ్ లోగోను కూడా చూపిస్తున్నారు ఇక్కడ నరేంద్ర మోడీ. సో ఇంకా చూసుకున్నట్టయితే జరుగుతున్న యుద్ధాల ఈ సిచ్యువేషన్లో అయితే మరి ట్రంప్ను వదిలిపెట్టాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ ఖమోనీ హత్యకు ప్రతీకారం చుట్టామని తెలిపారు. యుద్ధంలో అమెరికాకు సహకరిస్తూ దేశాలపై కూడా ఇరాన్ ఎదురుదాడి చేస్తుందని హెచ్చరించారు. సో చూసారు కదా, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అయితే మొత్తం అమెరికాదే పైచేయి కాబట్టి అమెరికాని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టమని చెప్పేసి అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయితే ఎవరైతే ఉంటారో ఆయన గట్టిగా అయితే హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఖమోనీ హత్య కూడా వాళ్ళే కారణమైనారు కాబట్టి, అక్కడి నుంచే స్టార్ట్ అయింది కూడా కాబట్టి అక్కడ ఉన్న సుప్రీం లీడర్ అయితే ఇలా చెప్తున్నారు. సో ఇది ఇంకా ఎంతవరకు దారి తీస్తుందో ఇంకా చూడాల్సి ఉంది. సో ఇంకా చూసుకున్నట్టయితే అసలు లారిజానీ ఎవరు? ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీ చేస్తున్న హెచ్చరికలను ట్రంప్ కొట్టిపారేశారు. లారిజానీ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అతడు హెచ్చరికలను అస్సలు పట్టించుకోనని అన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా పూర్తిగా తుడిచిపెట్టిందని ట్రంప్ తెలిపారు. సో అసలు ఈ లారిజానీ ఎవరో అన్నట్టుగానే ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అంటే ఆయన మాటల్ని కూడా లెక్క చేయకుండా అసలు చాలా నెగ్లిజెంట్ వర్డ్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. అంటే అసలు నాకు ఎవరో తెలియదు అండ్ అలాంటి మాటల్ని కూడా నాకు అసలు పట్టవు అని అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ట్రంప్. సో ఇంకా చూసుకున్నట్టయితే హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి దామోదర్ సీతక్క. 4,000 విలువైన వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నామని వెల్లడి. మహిళలకు 30 రకాల ఉచిత హెల్త్ టెస్టులు, బస్టాండ్లలో తల్లుల కోసం ప్రత్యేక ఫీడింగ్ రూమ్స్, మహిళా వసతి పోర్టల్ బుక్లెట్ ఆవిష్కరణ, ఆదివాసీ భవన్లో మహిళా దినోత్సవం, 31 మంది పారిశ్రామికవేత్తలకు సన్మానం. చూసుకున్నట్లయితే మరి నిన్న ఉమెన్స్ డే సందర్భంగా హెచ్పి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ చేసినారు. అండ్ ఇది ఒక 4,000 విలువైన వ్యాక్సినేషన్ని ఫ్రీగా ప్రభుత్వం అయితే అందిస్తుంది. సో దీనివల్ల అయితే చాలా వరకు అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఉమెన్కి. ఎలాంటి గర్భాశయ సమస్యలు రాకుండా అండ్ క్యాన్సర్ మెయిన్గా ఏమంటారు గర్ల్స్కి చాలా వరకు అయితే ఏమంటారు గర్భం ఉన్నప్పుడు క్యాన్సర్ అయితే వస్తుందో ఆ క్యాన్సర్ని కూడా నివారించేందుకు ముందుగానే ఇది ప్రివెన్షన్గా ఈ వ్యాక్సినేషన్ అయితే అందరూ ఎవరైతే 14 years అబవ్ ఉంటారో 15 years అబవ్ ఉంటారో 14 కంప్లీట్ చేసుకొని ఆ మహిళలకు అయితే ఇది ఉచితంగా అయితే ఈ వ్యాక్సినేషన్ అయితే నిన్న ప్రారంభించినారు. అండ్ ఇది ఆదివాసీ భవన్లో అయితే నిన్న 31 మంది కార్మిక మహిళలని కూడా సన్మానించినట్టు మంత్రి సీతక్క ఇక్కడ తెలుస్తోంది. ఇంకా ఎవరైతే బేబీస్కి ఫీడింగ్ అంటే లాక్టేటింగ్ మదర్స్ బాలింతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఫీడింగ్ రూమ్స్కి అంటే ఎక్కడైనా బస్ స్టాప్స్లో కానీ ఎక్కడైనా రోడ్ సైడ్ ఫీడింగ్ రూమ్స్కి కూడా అరేంజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇబ్బంది పడకుండా బయట కూడా అక్కడిక్కడ. అండ్ ఇలాంటివి కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే ఉమెన్కి చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన అని అయితే చెప్పుకోవచ్చు. నేటి నుంచి 2వ విడత పార్లమెంట్ సమావేశాలు. స్పీకర్కు వ్యతిరేకంగా
అవిశ్వాస తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ పట్టు, ఇప్పటికే 18 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకం, పశ్చిమాసియా పరిణామాలపై డిబేట్, వీప్ జారీ చేసిన అధికార ప్రతిపక్షాలు. సో ఇప్పుడైతే రెండో విడత పార్లమెంట్ మీటింగ్స్ అనేటివి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో అందులో ఏవేవైతే ఇన్వాల్వ్ అవుతాయో, స్పీకర్కు వ్యతిరేకంగా ఆవిష్కరించబడిన ఏవైతే తీర్మానం చర్చలు ఉంటాయో అవైతే కాంగ్రెస్ చేపట్టింది. ఇంకా ఇప్పటికే 18 ప్రతిపక్షాల ఎంపీల సంతకం. సో ఇప్పటికే 18 ఎంపీల సంతకం కూడా అయిపోయింది కదా. సో ఇంకా చూసుకున్నట్టయితే తులం బంగారం 2500 ఏమయ్యాయి, మహిళలకు కాంగ్రెస్ దోకా ఇచ్చింది, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్. సో 2500కి తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ మాట ఎక్కడ పోయిందని చెప్పేసి అయితే బండి సంజయ్ ఇలా ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మహిళలకు కాంగ్రెస్ దోకా చేస్తుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే నేడు ఢిల్లీ హైకోర్టు ముందుకు లిక్కర్ స్కామ్ కేసు, కేజ్రీవాల్, సిసోడియా కవితలకు క్లీన్ చిట్పై హైకోర్టును ఆశ్రయించిన సిబిఐ, పిటిషన్పై విచారించనున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం. సో మనం ఈ మధ్యనే చూసుకున్నాం కదా, క్లీన్ చిట్ పైన అయితే కేజ్రీవాల్ ఇంకా సిసోడియా కవితనైతే పూర్తిగా నిర్దోషులు అని చెప్పేసి అయితే కోర్టు అయితే తీర్పిచ్చేసినప్పటికీ కూడా మళ్ళీ కూడా సిబిఐ అయితే తీసుకెళ్తుంది హైకోర్టుని, మళ్ళీ ఒకసారి అయితే ఆశ్రయించనుంది. ఎందుకంటే దీనిపైన మళ్ళీ కూడా స్వర్ణకాంత శర్మ ధర్మాసనం మీద మళ్ళీ ఒకసారి అయితే దీని మీద కూడా ఒకసారి చర్చించే అవకాశం అయితే ఉంది. సో ఇంకా చూసుకున్నట్టయితే పాత బస్తీలో రాత్రి 1 గంట వరకు షాపులు ఓపెన్, త్వరలో అనుమతిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నదికి ఇరువైపులా నైట్ ఎకనామీ డెవలప్మెంట్, చెరువుల దగ్గర మహిళల భద్రత కోసం లేక్ పోలీసింగ్ వ్యవస్థ. మూసీ పక్షానాలలో ఇండ్లు కోల్పోయే పేదలను రోడ్డున పడేయం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బూమ్రుక్ అవద్దలను లేక్ ప్రారంభం. సో నిన్న అయితే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ నిన్న అయితే ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో అది స్టార్ట్ చేసిరనమాట. సో ఆ మీటింగ్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇలా చెప్తున్నారు, ఈ మూసీ ఏరియాలో ఎవరైతే పేదలు వాళ్ళ ఇండ్లు స్థలాలు కోల్పోయి ఉంటారో వాళ్ళని కూడా నష్టం కానీయమని చెప్పేసి అయితే ఒక హామీ ఇస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న సరౌండింగ్స్లో కూడా మిడ్ నైట్ వరకు కూడా షాప్లకు అయితే పర్మిషన్స్ ఇస్తామని చెప్పేసి అయితే, అంటే అదొక నైట్ ఎకనామీగా డెవలప్మెంట్ చేసేలాగా అయితే ప్రభుత్వం ఆలోచనలో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా దాని మీద అనుమతులు కూడా ఇవ్వడానికైతే ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో ఇప్పుడు ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీగా మార్చేందుకైతే ప్రభుత్వం దీని మీద దానికి ప్రణాళికలు అయితే వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇంకా చూసుకున్నట్టయితే హెల్త్ క్యాంపులతో పేదలకు మేలు, వాటి సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు, మంత్రి వివేక్ వెంకటస్వామి. సో మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే ఇలాగా చెప్తున్నారు, హెల్త్ క్యాంపులతో పేదలకైతే ఒక సహాయం అయితే జరుగుతుందని చెప్పేసి దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా వాళ్ళు అశ్రద్ధ చేయొద్దు, వాళ్ళ హెల్త్ పట్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే కదా మిగతా కార్యక్రమాలు కూడా అన్నీ ప్రాపర్గా జరుగుతాయి అన్న ఉద్దేశంతోనైతే ఈ హెల్త్ క్యాంపులను అయితే నిర్వహించడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్టయితే స్కూల్ హాస్టల్స్ క్లీనింగ్స్ అండ్ రిపేర్, వెల్ఫేర్ స్కీమ్లపై ప్రచారం, ఎస్సీ ఎస్టీ శాఖల్లో 99 డేస్ యాక్షన్ ప్లాన్. సో ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే ఉందో ఇందులో కూడా భాగంగా స్కూల్స్ ఇంకా కాలేజెస్ ఏవైతే ఉంటాయో క్లీనింగ్ ఇంకా రిపేరింగ్ ఇవి పనులు మనకు అవసరం ఉంటాయి కాబట్టి వీటిలో భాగంగానే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారో వాళ్ళకి ఈ వర్క్స్లో అయితే ఇన్వాల్వ్ చేసి అండ్ బిజీగా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికైతే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అయితే భాగంగా ఇది ఒక వర్క్ ఎంప్లాయ్మెంట్ని అయితే క్రియేట్ చేయడానికైతే ఇది ఒకటి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందులో కూడా స్కూల్ ఇంకా హాస్టల్స్ క్లీనింగ్స్ అండ్ రిపేర్స్ ఏవైతే వర్క్స్ ఉంటాయో వాటిని బాధ్యతగా ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది ఎప్పటి నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రభుత్వ 99 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు భారీ ఎత్తున ముమ్మరతుల పనులు, విద్యా సంబంధిత కార్యక్రమాలను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సో ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు అయితే ఇవి ఏవైతే సంక్షేమ విద్యా సంస్థలు ఉంటారో వాళ్ళకైతే
క్లీనింగ్ అండ్ రిపేరింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేసేందుకైతే ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్నైతే ఇలాగ యూజ్ చేసుకోవడానికైతే ఉంది. ఇంకా ఇవే కాకుండా ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా ఏవైనా న్యూట్రిషన్ ఇవ్వడానికి ప్రోగ్రామ్స్, ఇంకా డెవలప్మెంట్, ఇంకా సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇంకా ఇలాంటివి కూడా చేయడానికి కూడా ప్రభుత్వం అనేది ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో అయితే భాగంగా తీసుకుంటుంది. ఇవేవైతే ఉంటాయో గిరిజన సంక్షేమ శాఖలో, ఇంకా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలో కూడా ఇవి 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అవన్నీ ఇందులోనే జరిగేటట్టుగా అయితే చూస్తుంది ప్రభుత్వం. సో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్పీడప్, నాబార్డ్ నుంచి 100 కోట్లు లోన్ రిలీజ్, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన అధికారులు, 40 నియోజకవర్గాల్లో వేగంగా పనులు, 2 ఏళ్లలోపు పూర్తి చేసే ప్లాన్, 20,600 కోట్లు కావాలని ప్రభుత్వానికి రిపోర్ట్. సో రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పాఠశాలల నిర్మాణంలోనికి నోడల్ ఏజెన్సీగా ఉన్న TGEWIDC, తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్, విమెన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో నాబార్డ్ ఇటీవల 100 కోట్ల లోన్ని రిలీజ్ చేసింది. సో ఇప్పటికైతే ప్రజెంట్ చూసుకున్నట్టయితే చాలా ఎస్టీ, ఎస్సీ అండ్ బీసీ హాస్టల్స్ అయితే రెంటెడ్ అయితే ఉన్నాయి. సో వీటికి సొంతంగా నిర్మించుకునేందుకైతే నాబార్డ్ అయితే 100 crores ఏవైతే ఉందో అది లోన్గా అయితే గవర్నమెంట్కి ఇచ్చింది. అది కూడా TWIT రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో నాబార్డ్ ఇచ్చిందనమాట. గతేడాది ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో ఇంతవరకు ₹1 కూడా విడుదల చేయలేదని కార్పొరేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ నెల ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుందన్న నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ కోరుతున్నారు. సో 79 నియోజకవర్గాలకు స్కూళ్ళు మంజూరు. సో ఇప్పుడైతే 79 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఈ 100 కోట్లలో కూడా ఏదైతే నాబార్డ్ ఇచ్చిందో లోన్, అందులో ఈ 79 నియోజకవర్గాల్లో కూడా స్కూల్ అనేటివి నిర్మించేందుకైతే గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో ఇవైతే ఫేజెస్ వైజ్గా ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో అయితే 19 చోట్ల అయితే స్టార్ట్ చేయబోతోంది. సో అవి అందులో కూడా 5th to ఇంటర్ వరకు అనమాట, 5వ తరగతి నుండి ఇంటర్ వరకు మొత్తం ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఎలా అయితే ఉంటాయో ఆ స్కూల్స్ని కూడా అలాగైతే డెవలప్మెంట్ చేయడానికి అయితే ప్రభుత్వం ఈ లోన్ని యూజ్ చేసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరి చూస్తూనే ఉండండి Time 24x7.